హిందువులు సాఫ్ట్ కాబట్టి ఏదైనా తిట్టొచ్చు, కానీ హిందువులలో కూడా చైతన్యం వస్తుంది. అందుకే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇంకో మాట కూడా అన్నాడు యోగి ఆదిత్యనాథ్, మీరు ఇట్లాగే విడిపోయి ఉంటే రేపు పొద్దున మీ ఇంట్లో గంటలు కూడా కొట్టనియరు. తమిళనాడులో కొన్ని ఊర్లలో మల్లాపురంలో జరుగుతుంది అది. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము నమాజ్ చదువుకునే టైం మీరు గంటలు కొట్టొద్దు అంటే గంటల మీద గుడ్డలు చుట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే హిందువులు ఒకటిగా లేకపోతే మిమ్మల్ని కోస్తారు. కొయ్యడం కొత్త ఏం కాదు, 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ మ్లేచ్చులు ఎవరైతే ఇస్లామిస్టులు జిహాదీలు ఉన్నారో, ఇప్పుడు పాకిస్తాన్ అంతా అది ఇస్లామా ముందు నుంచి? మొత్తం హిందువులే, అక్కడ హిందూ రాజులే. వాళ్ళని కోసి కన్వర్ట్ చేసి కత్తి మీద మెడబెట్టి మతం మార్చారు. 2%కి వచ్చారు. ఇప్పుడు 27%. కాశ్మీర్లో కత్తులు మెడ మీద పెట్టి మతం మార్చిండ్రు. పోనీ ఇస్లాంల సంగతి అక్కడ పెడదాం, ఈ క్రిస్టియన్లు నీతిమంతుల 100 దేశాల మీద పడి కత్తితోటే మతం మార్చిండ్రు వాళ్ళు. యూరోప్ ఒకప్పుడు అంతా హిందూ దేశమే, పేగన్ దేశాలు అంతా నరుక్కుంటూ వచ్చి మతం మార్చారు అక్కడ. ఈవెన్ గోవాలో ఆడు సెంట్ జావియర్ అని ఒక గొప్ప వ్యక్తిగా చెప్తుంటారు వీళ్ళు. ఆ సెంట్ జావియర్ పేరు మీద స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి. వాడు ఏం చేశాడు తెలుసా, కొలంబస్ వచ్చిపోయిన తర్వాత వాడు వచ్చి గోవాలో చాలా మందిని హిందువులని కత్తి మెడ మీద పెట్టి మతం మార్చాడు. ఎంతోమందిని నరికాడు. గుళ్ళు కూల్చారు కదా గోవాలో, ఎన్నో గుళ్ళు ఉండేవి, మొత్తిని కూర్చి కన్వర్ట్ చేశారు. ఒక శివాలయం ఉండేది, దాన్ని కూల్చి సెంట్ తోమా చర్చ్ చేశారు. సెంట్ తోమా ఎవడో వచ్చాడు పీకాడు ఏదో అని చెప్తారు. ఆ సెంట్ తోమా చర్చ్ కూడా శివుడు గుడది, దానికి ఆధారాలు ఉన్నాయి. సో మన మీద ఎన్ని దౌర్జన్యాలు చేశారో మనం తలుచుకుంటే బాధ అవుతుంది. అందుకే నాలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, హిందువులు అన్ని ఒకటే అనే భ్రమలో ఉండకండిరా మీరు, జాగ్రత్తగా చరిత్ర. ఇప్పుడు కేవలం మతం కాదు, చరిత్ర కూడా తెలుసుకోవాలి. చరిత్ర తెలిస్తే చరిత్రలో వీళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎన్నో తెలుస్తుంది. మనల్ని విడగొట్టడానికి కులాలు, ఈవెన్ కులాలు కూడా ఎట్లొచ్చినాయి తెలుసా. వాడు విర్స్లీ అని ఒకడు ఉన్నాడు, వాడు కులాల గణన చేశాడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం అనుకుంటున్నాడు, కులగణన. ఎందుకంటే విడగొట్టాలి. మనలో కులాలు లేవు, జాతులు ఉన్నాయి.